కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ మండల కేంద్రమైన గోనెగండ్లలో పేరుకే మేజర్ గ్రామ పంచాయతీ మా కాలనీ గుర్తుందా ప్రజాప్రతినిధులారా అంటూ కాలనీవాసులు ప్రశ్నించారు. దాదాపు 100 కుటుంబాలకు పైగా ఉన్నాయి కాలనీపై. 30 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు, ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, అధికారులు మారినా ఏనాడు ఈ కాలనీ వైపు ఎవరు చూడలేదు. మా కాలనీకి ఎందుకని రోడ్లు వేయడం లేదు, కుళాయి నీళ్లు రావడం లేదు, వీధి లైట్లు ఎందుకని వేయడం లేదు, గోనెగండ్లలో మా కాలనీ అంటూ ఒకటి ఉందని ప్రజాప్రతినిధులకు పట్టదా అంటూ చదువులయ్య కాలనీవాసులు ప్రశ్నించారు. మాకు 30 సంవత్సరాలు అయింది. రోడ్లు లేవు, ఏం లేవు, కుళాయిలు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు. ఏ రాజకీయ నాయకుడైనా మమ్మల్ని పట్టించుకోలేదు. ఓట్లు అడగనీకి వచ్చినప్పుడు మీరు అడగరా? అడిగినాము, సరే అంటున్నారు. ఓట్లు వేసుకున్నాక గెలిచినా కూడా వేయడం లేదు. సర్పంచ్ వాళ్ళు ఎవరు రావట్లేదా? వచ్చినారు, ఫస్ట్ లో వచ్చినారు, అప్పుడు వచ్చి ఓట్లు వేయించుకున్నారు. తర్వాత ఇంతవరకు రాలేదా? సవాల్ తీసుకొని కూడా మాకు నచ్చలేదు. అదే ఒక కొత్త మట్టం ఉంటే ఆ కొత్త కూడా సొంతంగా ఖర్చు పెట్టి సొంతంగా గడిపేసుకొని అది చేసుకొని అంటే జీవనం చేస్తున్నాం. మీ కష్టాలకి ఎవరు పట్టించుకోవడం లేదు. ఓట్ల కోట వస్తున్నారు, గెలిచిన తర్వాత ఎవరు రావడం లేదు. మీరు ఆఫీసర్లను ఎవరిని అడగలేదు? అడిగినా పట్టించుకోవడం లేదు. చేస్తాం అంటూనే ఉంటారు, ఏం కావాలి. మళ్ళీ మీరేమనుకుంటున్నారు? రాజకీయ నాయకులు ఈసారి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలంటే రోడ్లు ఎప్పుడే వేస్తారు, వేయరు. పంచాయతీలో అడగల కదా? పంచాయతీ కరెంటు తక్కువ. పంచాయతీ ఆఫీస్లో పోయి కంప్లైంట్ ఇచ్చినారా? అన్నీ అయిపోయినా రావడం లేదు. సరే మాకైతే ఏం లేవు సార్. ఇక్కడ వచ్చినా కానీ మాకేం లేదు, రోడ్లు లేదు, సత్రం లేవు, చెప్పు, మాకు పొలాలు నీళ్లు లేవు. ఈ రోడ్డు 30 ఏళ్ళు అయితే కూడా ఓట్లకు వస్తున్నారు కానీ పట్టించుకునడం లేదు. మాకు ఓటు ఒకటి అవసరానికి ఒకటి వచ్చి అవసరం తీసుకుంటున్నాం. మాది బీద పరిస్థితి ఇది. మా కాలేజీ మాత్రం పట్టించుకునేది. 30 సంవత్సరాల నుంచి ఉన్న సర్పంచులు ఎవరిని ఏం అడగలేరు. 4-5 సార్లు పోయామే, పోయి కలిసి తిరిగి వచ్చాము. మండల ఆఫీస్ పోయాము, అన్నిటికి పోయామే, పట్టించుకోలేదు. ఏమంటారు వాళ్ళ ఆఫీసర్లు? మాకు ఇప్పుడు వరకు ఇంతవరకు ఎవరు చేయలే. మాకు ఇప్పటి నుంచి అన్నా ఏ సార్ వస్తాడో, ఏ ఎమ్మెల్యే వస్తాడో, ఏం కథనో మాకు ముక్తి పొందేటట్ల ఇది రోడ్డు ఏదైనా మాకు చేసేటట్ల మా పరిస్థితికి మా కాలేజీకి వాళ్ళ గిలాయి అన్ని చేసేయాల. మాకే కరెంట్ కాదు, గవర్నమెంట్ రూమ్ లేవు. మా సొంతం కష్టపడేమే. మాకేం లేదు, రోడ్డు సత్త ఉండేలు మురికాలం లేదు, దీనికి ఏ డేటు లేవు, ఎడ్డి కాటి నుంచి లేవు. దయ ఉంటే మా కాడ చూడొచ్చు. ఇక్కడున్న ప్రజలకి, ఇక్కడ ఉన్న జయనాశ్వరెడ్డికి, ఇక్కడ మా ఊళ్ళో సర్పంచ్ కూడా నమస్కారాలు చెప్తున్నాను. మా కాలనీలో సదరరామయ్య కాలనీ 30 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇక్కడ మట్టి రోడ్లే ఉండవు కానీ సిమెంట్ రోడ్లు రాలేదు, సీసీ రోడ్డు రాలేదు, మాకు మురికాలు లేదు, మాకు ఏం లేదు, చెత్తకుండలు లేదు, పొలాయిలు లేవు, సరితా కరెంటు కూడా లేదు, ఈది లైట్లు కూడా సరిత పడడం లేదు. ఒక నెల ఉంటే ఒక నెల పడవు, అంత ఉండదు. ఇక్కడ చూసే బజారు కొలాయిలు సార్, బజారు కొలాయిలు మాకు ఉండేది ఒకటి కొలాయి. ఎంతమంది అవన్నీ కుటుంబాలు 120 కుటుంబాలు, 120 కుటుంబాలు ఉన్నది. 120 కుటుంబాలు కలిసి ఈది కొలాయి ఒకటే ఉంది. ఈది లైట్లు ఎగలడం లేదు. అందులో వచ్చేసి రోడ్లు లేవు. సంత మట్టి రోడ్లు మేమే గలుసుకొని మట్టి రోడ్ల మీద తిరుగుతున్నాము. బండ్లు సరిగ్గా రావడం లేదు. మా కాలనీకి ఆటోలు రావు, లారీ రావు. తిరిగి మళ్ళీ ఫోన్కి కూడా వాటికి ఉల్టా ఫోన్కి కూడా వెనక్కి పోనీకి కూడా లారీకి ట్రాక్టర్లకి ఏమి రోడ్లు బాగాలేవు. రోడ్లు సరితలేవు, చక్కలేవు. మనుషులు రాత్రి తిరగాలంటే కూడా వీధుల్లో అయితే సంతపడవు. ముసలిళ్ళు 3 గోళ్ళు పాములు తిరుగుతున్నాయి. ఇక్కడ ముంగిసట పాములట, కొన్ని పాములు కూడా పట్టి కూడా చూపించాము, అన్ని వీడియోలకి ఇచ్చాము. దాన్ని దయచేసి మాకు ఖచ్చితంగా ఈ కొలాయిలు, ఈ కరెంటు, ఈ రోడ్లు, ఇక చెత్తకుండ్లు, ఇక ఈదులు లైట్లు, మురికాలలు ఖచ్చితంగా మాకు చేయాలని జయనాశ్వరెడ్డి గారికి
మరీ మరీ కోరుతూ మన ఊళ్ళో ఉన్న సర్పంచ్ గారికి మరీ కోరుతూ మా మీద దయచేసి ఖచ్చితంగా ఈ పని చేయమని మళ్ళా కోరుకొని మీ పైన దయచేసి మీకు పాదసేవ చేస్తున్నాం.